ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్ఠ నామాన్న మీ అందరికీ శుభములు వందనములు తెలియపరుస్తున్నాను. ప్రియమైన దైవ జనాంగమా, మీ దృష్టిని దేవుని వాక్యం వైపు మళ్లించిన యెడల ఆయన వాక్యములో నుండి మీతో మాట్లాడడానికి సంసిద్ధంగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆశ కలిగిన ప్రాణమును మేలుతో తృప్తిపరచు దేవుడు. నువ్వు ఆశతో దేవుని వాక్యం వింటే ఆయన నీకు కావలసిన ఆదరణ, నీకు కావలసిన ధైర్యాన్ని వాక్యములో నుంచి నిన్ను బలపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన దైవ జనాంగమా, ఈరోజు మన వాక్య ధ్యానము యోబు గ్రంథము 38వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. చూడండి, అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగు యోబుకు ప్రత్యుత్తరం ఇచ్చెను, జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుచున్న వీడెవడు అనే ఈ వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఈ వాక్యం నుండి దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. ప్రియమైన దైవ జనాంగమా, ఈ వాక్యంలో దేవుడు యోబుతో మాట్లాడుతుగా మనం గమనిస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీతోను కూడా మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఆనాడు కాలంలో యోబుతో మాట్లాడాడు, ఈరోజు మనుషులందరితో ఆయన మాట్లాడడానికి ఇష్టంగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చెవు గలవాడు వినుగాక అని దైవవాక్యం సెలవిస్తూ ఉంది. నువ్వు ఆశ కలిగి దేవుని వైపు చూస్తే ఆయన యోబుతో మాట్లాడిన దేవుడు ఈనాడు నీతో కూడా ఈ టెలివిజన్ ఎదురుగా ఉన్న ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, నీతో కూడా దేవుడు మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, యోబు జీవితం మనందరికీ సుపరిచితమే. యోబు ఆయన అనేక కష్టాల గుండా ఆయన జీవితం కొనసాగినట్లుగా దైవవాక్యం మనకు సెలవిస్తూ ఉంది. యోబు జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి, యోబు జీవితంలో ఎన్నో బలహీనతలు ఎదురయ్యాయి, ఎన్నో సవాళ్లతో కూడిన జీవితంగా యోబు జీవితం కనబడుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు అనే ఈ జీవితంలో మనం ఆలోచన చేసినప్పుడు ఆయన జీవితంలో చూడండి, ఆ దేశానికే ఆయన ధనికుడిగా, ఆయన ఐశ్వర్యవంతుడిగా ఉన్నాడు. అదే దేశంలో ఆయన అన్నీ పోగొట్టుకుని ఒక సామాన్యుడిలా ఉండవలసిన పరిస్థితి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా నా జీవితంలో కూడా మనందరి జీవితంలో ఈ లోకంలో జీవిస్తున్నంత కాలంలో మనకి కొన్ని శ్రమలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని వ్యాధులు, కొన్ని బలహీనతలు మనకు ఎదురవుతూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, వింటున్నారా? నీవు ఈ లోకంలో జీవిస్తుండగా అనేక శ్రమలు ఎదురవుతూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, ఆ శ్రమలు వచ్చినప్పుడు మనము విశ్వాసము కలిగిన వారమై దేవుని వైపు మనం చూడాలి. కానీ ఈ రోజున సమస్యలు రాగానే దేవునికి వ్యతిరేకంగా అవిశ్వాసపు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైన దైవ జనాంగమా, దేవుని వాక్యము ద్వారా మీకు తెలియపరుస్తున్నాను, మనకు ఎన్ని శ్రమలు వచ్చినా మనము దేవుని వైపు చూడగలగాలి. చూడండి, యోబు జీవితంలో శ్రమలు వచ్చాయి, అయినా తన విశ్వాసమును కోల్పోలేదు యోబు. అలాగే చూడండి, మన జీవితాల్లో అనేక వ్యాధులు మన జీవితంలో ఎదురొస్తూ ఉంటాయి, మనల్ని ఎదుర్కొంటూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, మన జీవితంలో వ్యాధులు వచ్చిన సందర్భాలు ఉంటాయి. ఆ సందర్భాల్లో కూడా యోబు చూడండి, తన జీవితంలో బలహీనతలు వచ్చినప్పుడు ఆయన చూడండి దేవుని మీద విశ్వాసం కోల్పోలేదు. ఆయన విశ్వాసముతోనే, దేవుని యందు నిరీక్షణతోనే ఆయన జీవించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న వారులారా, నీ జీవితంలో ఒకవేళ వ్యాధులతో నువ్వు ఎదుర్కొంటున్నావేమో, ఒకవేళ నీ జీవితంలో సమస్యలను ఎదుర్కొంటున్నావేమో. అంతేకాదు చూడండి, యోబు జీవితం మనం చూస్తే ఆయన జీవితంలో చూడండి అనేక ఇబ్బందులు మనం గమనిస్తూ వస్తాం. చూడండి, ఒకే రోజున తన బిడ్డలను కోల్పోయాడు యోబు, ఒకే రోజున తన ఆస్తిని కోల్పోయాడు యోబు. చూడండి, ఆర్థికమైన ఇబ్బందులు ఆయన ఎదుర్కొన్నాడు. ఈనాటి కాలంలో మనము కూడా ఈ లోకమనే జీవితంలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు మనము కూడా ఆర్థికమైన ఇబ్బందులు మనకు ఎదురవుతూ ఉంటాయి, ఆర్థికమైన ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. దేవుని బిడ్డలారు, అంతేకాదు ఈ లోకంలో మనం జీవిస్తూ ఉండగా మనకు చూడండి శారీరకమైన బలహీనతలు ఎదురవుతూ ఉంటాయి. అంతేకాదు చూడండి, అనేక బిడ్డలు కోల్పోయాడు యోబు.
తన బిడ్డలను కోల్పోయాడు. అంటే చూడండి, కుటుంబ సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఈ సమస్యలన్నిట్లు వచ్చినప్పుడు మనల్ని అందరూ విడిచిపెట్టవచ్చు, మనల్ని మనకు దూరం అయిపోవచ్చు. కుటుంబ సమస్యలతో కొట్టుమిట్లాడుతున్నావా? లేక వ్యాధి బాధలతో కొట్టుమిట్లాడుతున్నావా? సమస్యలు తట్టుకోలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావా? దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఎలాగున్నా దేవుడు అంటున్నాడు, అందరూ నిన్ను విడిచిపెట్టవచ్చేమో కానీ యోబును దేవుడు ఎలాగైతే విడిచిపెట్టలేదో, ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సోదరుడా, దేవుడు విడిచిపెట్టాడేమో అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ ఈరోజు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన నిన్ను చెయ్యి పట్టుకుని లేవనెత్తే దేవుడు. ఆయన నిన్ను ఆదరించు దేవుడు, నిన్ను బలపరచు దేవుడు, నిన్ను స్వస్థపరచు దేవుడు, నిన్ను కాపాడు దేవుడు, నిన్ను అనేక వాటిలో విజయాన్ని దేవుడు నీకు అనుగ్రహించు దేవుడు. అటువంటి దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వింటున్నారా? చూడండి, మన జీవితంలో చాలా ఇటువంటి సమస్యలు గుండా వెళుతూ ఉంటాం. అయితే ఇక్కడ అందరూ యోబుకి వ్యతిరేకంగా మాట్లాడారండి. యోబు స్నేహితులు కూడా నువ్వేదో పాపం చేసుంటావు, అందుకనే ఇట్టి శ్రమలు నీ జీవితంలోకి వచ్చాయి, నువ్వు దేవుణ్ణి దూషించుంటావు, అందుకనే ఈ శ్రమలు నీ జీవితంలోకి వచ్చుంటాయని తన స్నేహితులు కూడా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడారు. అంతేకాదు, యోబు భార్య అంటది, ఇదిగో ఆయన దూషించి ఒకసారి మరణం కమ్ము అని మాట్లాడింది. అందరూ ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతూ, యోబుకి వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చారు. ఈనాటి కాలంలో నీతిగా బ్రతకడం, వాక్యానుసారంగా మనం బ్రతుకుతూ ఈ లోకంలో ముందుకు వెళుతున్నప్పుడు అనేకులు వ్యతిరేక మాటలు, వ్యతిరేకమైన హేళనతో కూడిన మాటలు మనల్ని హేళన చేస్తూ, గేలి చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. చూడండి, మీరు భక్తులు అయిపోయారా అన్నాడు ఒక ఆయన నన్ను. దేవుని బిడ్డలారా, అనేక మాటలు అంటూ ఉంటారు, అనేక విధాలుగా మనల్ని మాటలతో మనల్ని నొచ్చుకునే విధంగా, మన మనస్సు నొచ్చుకునే విధంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ అంటాను, ఈ లోకంలో అందరూ మనకు వ్యతిరేకంగా ఉండుండొచ్చు, అందరూ మనకు వ్యతిరేకంగానే పనిచేస్తూ ఉండొచ్చు, అందరూ మనకు వ్యతిరేకమైన ఆ ఆలోచనతోనే మన మీదకి వస్తూ ఉండొచ్చు. కానీ నేను అంటాను, అందరూ వ్యతిరేకంగా ఉన్న దేవుడు ఒక్కడు నీకు వ్యతిరేక కాదు. ఆయన నీ పక్షము నుండి దేవుడు. హల్లెలూయా! నీ పక్షము నుండి దేవుడమ్మా, నిన్ను కాపాడే దేవుడమ్మా. అయ్యా, నిన్ను కాపాడు నాదుడు ఆయన నీ తండ్రి. దేవుని బిడ్డలారా, ఇక్కడ చిన్న ఉదాహరణ మీకు తెలియపరుస్తాను. మీ బిడ్డలు ఎవరైనా చూడండి, వాళ్ళు ఏడుస్తూ ఉన్నారనుకోండి, ఏదో దెబ్బ తగిలో, ఏదో బలహీనత వచ్చో ఏడుస్తూ ఉన్నారనుకోండి, నువ్వు తట్టుకోగలవా? తల్లిగా నువ్వు తట్టుకోలేవు కదా నీ బిడ్డ బాధలో ఉంటే, తండ్రిగా నువ్వు తట్టుకోలేవు కదా నీ బిడ్డ బాధలో ఉంటే. దేవుని బిడ్డలారా, మరి శారీరకమైన మన బిడ్డలు బాధపడితేనే మనం తట్టుకోలేం. ఎందుకంటే మనం వాళ్ళని కన్నాం, వాళ్ళ మీద ప్రేమ, అనురాగం, ఆప్యాయతను మనం కలిగి ఉన్నాం. మరి వాళ్ళకి దెబ్బ తగిలితేనే మనము తట్టుకోలేక వెంటనే వెళ్ళి వాళ్ళ హక్కును చేర్చుకుని, బాబు నేను ఉన్నానురా బాబు, నువ్వు కంగారు పడకు, తగ్గిపోతుంది, నువ్వేం భయపడకని మనం చెప్తున్నాం కదా. మనం పరమ తండ్రి బిడ్డలమండి, మనము సర్వసృష్టికర్త అయిన దేవుని బిడ్డలమండి. మనము రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు ఆయన, సిలువలో మన కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి మనకు రక్షణను, విమోచనను, విడుదలను దేవుడు మనకిచ్చాడు. మరి మన బాధలో ఉంటే ఆయన ఎలా ఉంటాడంటే, ఆయన ఎలా తట్టుకోగలడు? నీకు సహాయం చేయకుండా ఆయన ఉండగలడా? దేవుని బిడ్డలారా ఆలోచించండి. దేవుని బిడ్డలారా, ఒక నిమిషం నువ్వు అనుకుంటున్నావు కదా నాకు ఏ సహాయం దొరకట్లేదని. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను విడిచిపెట్టలేదు, నేను నిన్ను దాటిపోలేదు. దేవుని బిడ్డలు అందరూ నీకు వ్యతిరేకంగా నీ పక్షము నిలబడేవాడిగానే ఉన్నాను. నువ్వు భయపడకు, నువ్వు ధైర్యంగా నిలబడు, నీకు సహాయం చేస్తాను. దేవుని బిడ్డలారా, మరి దేవుడు చేసే సహాయాన్ని నీవు గుర్తిస్తున్నావా? కొంతమంది అంటారు నన్ను, నాకు ఏం సహాయం చేసాడండి దేవుడిని నమ్ముకున్నా కానించి నాకు కొన్ని సమస్యలు వస్తూనే ఉన్నాయి, ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి, నాకు ఏ విధమైన సహాయం నాకు కనపడట్లేదండి అని మాట్లాడేవాళ్ళు కూడా ఉన్నారు నేటి కాలంలో. దేవుని బిడ్డలారా,
మీ అందరికీ దేవుడు చేసే మేళ్ళు మీకు ఒకసారి గుర్తు చేయాలనుకుంటున్నాను. దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలా కుటుంబాల్లో మనశ్శాంతి లేదు. తెలుసా మీకు? చాలా కుటుంబాల్లో శాంతి లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. కానీ నీ కుటుంబంలో సంతోషంగా ఉన్నావు కదా, నీ కుటుంబంలో ఉన్నదానిలో తృప్తి పడుతూ ఆనందిస్తున్నావు కదా, ఇది దేవుడు చేసిన మేలు కదా? ఒకసారి ఆలోచించే. దేవుడు ప్రతి వారి పట్ల ఆయన మేలు చేసేవాడు. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను మీకు, ఆయన మీ పక్షమునున్న దేవుడు, ఆయన మిమ్మల్ని విడిచిపెట్టని దేవుడు, ఆయన మీకు తోడై ఉన్న దేవుడు. దేవుని బిడ్డలారా, యోబు జీవితంలో అందరూ వ్యతిరేకులుగా ఉన్నప్పుడు యోబు పక్షమున దేవుడు నిలబడ్డాడు. హల్లెలూయా! నీ పక్షమును కూడా దేవుడే ఉన్నాడు. ప్రియ సోదరుడా, నీ పక్షము కూడా దేవుడే ఉన్నాడు. అమ్మా, నీ పక్షము కూడా దేవుడే ఉన్నాడు. చెల్లి, నీ పక్షము కూడా దేవుడే ఉన్నాడు. అందరూ వ్యతిరేకులు అయ్యారనే ఆందోళన కంటే దేవుడు నీ పక్షాన ఉన్నాడనే ధైర్యంతో బ్రతుకు. అప్పుడు దేవుని చేయు కార్యాలు నువ్వు చూస్తావు. యోబు జీవితాన్ని అలాగే దేవుడు విడిచిపెట్టేశాడా? ఏమండి, విడిచిపెట్టాడండి? విడిచిపెట్టలేదు కదా. ఆయన చూడండి, అన్నీ పోయిన స్థితి నుండి మరలా రెట్టింపు ఆశీర్వాదం యోబుకి ఇవ్వలేదా? కోల్పోయినవన్నీ తిరిగి దేవుడు ఇవ్వలేదా? యోబుకి ఇచ్చాడు కదా. అలాగే నీ జీవితంలో కూడా చూడండి, దేవుడు నీ పక్షాన ఉన్నాడనే ధైర్యంతో నిలబడు. ఆయన వైపు చూడు. తప్పకుండా దేవుడు నీ జీవితంలో ఏదైతే నష్టపోయావో, ఏదైతే ఇబ్బందులు పాలవుతున్నావో, ఏదైతే వ్యాధులతో బాధపడుతున్నావో వాటన్నిటి నుండి విడుదలిచ్చి నిన్ను గొప్పగా నిలబెట్టబోతున్నాడు ఆయన. హల్లెలూయా, ఆమేన్. నిన్ను ఆశీర్వదించబోతున్నాడు ఆయన. నిన్ను అనేక జనుల మధ్య నిన్ను పైకెత్తబోతున్నాడు ఆయన. నీ ద్వారా ఆయన నామమునకు మహిమ తెచ్చుకోగలుగుతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఈ వాక్య భాగంలో మనం చూస్తే దేవుడు సుడిగాలిలో నుండి చూడండి యోబుతో మాట్లాడాడు. ఈరోజు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడాడు ఆయన? అక్కడ చూస్తే, జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుచున్న వీడెవడు అని మాట్లాడుతున్నాడు ఆయన. ఈరోజు జ్ఞానం లేని మాటలు చాలామంది మాట్లాడుతున్నారండి. వాక్యమును పూర్తిగా అవగాహన చేసుకోకుండా మిడిమిడి జ్ఞానాలతో మాట్లాడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవుని మీద అనేకమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. తెలిసి తెలియని ఆరోపణలు, ఏయో మాట్లాడుతూ ఉన్నారండి దేవుని మీద. ఈరోజు విశ్వాసులు కూడా దేవుడా నిన్ను ఆయన కునుకక నిద్రించక ఆయన కనుపాప వలె నేను కాపాడుతుంటే ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు, అవిశ్వాసంతో మాట్లాడుతున్నావు. చూడండి దేవుని బిడ్డలారా, మనం అల్ప విశ్వాసులుగా ఉండకూడదు. మనము దేవుని వాక్యము చేత నింపబడిన వారమై, దేవుని ఆత్మ చేత నింపబడిన వారమై మనము దేవుని పక్షముగా, దేవునిలో మనము ధైర్యముగా నిలబడుతూ ముందుకు సాగాలి. కానీ జ్ఞానము లేని మాటలు మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డలారా, నిజమైన అన్యులు మాట్లాడారంటే ఒక అర్థం ఉంది. క్రైస్తవులు కూడా కొన్ని జ్ఞానము లేనిగా ఆలోచించకుండా మాట్లాడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, అవునయ్యండి. ఒక విశ్వాసలా అంటున్నాడు, దేవుడు ఉంటే వెంటనే నాకు ఈ మేలు చేయమనండి, లేకపోతే నాకు ఇది ఇవ్వమనండి అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, వాక్యం తెలిస్తే అలా మాట్లాడతారా? దేవుడు ఆయన బిడ్డలకు ఏది అవసరమో, ఏది కొదువై ఉందో, ఏ సమయంలో ఇవ్వాలో ఆయనకు తెలియదంటారా? ఈ సర్వ సృష్టిని మాట ద్వారా కలగజేసిన మహానీయుడైన దేవుడు ఆయనకు నీ జీవితంలో ఏది కావాలో ఆయన తెలియదంటారా? అంటే తప్పకిస్తాడమ్మా. కాకపోతే ఈ లోపు అవిశ్వాసంతో ఎందుకు మాట్లాడుతున్నావు? విశ్వాసాన్ని పోగొట్టుకుంటూ దేవుని మీద నమ్మకను కోల్పోతూ ఎందుకు మాట్లాడుతూ ఉన్నావు? ఆనాడు ధోనిలో శిష్యులు మాట్లాడినట్లుగా, ఆనాడు ధోనిలో శిష్యులు అన్నారు కదా, అయ్యా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని అడిగారు. ఈనాడు కూడా మేము నశించిపోతున్నాం,
దేవా అని అవిశ్వాసంతో మాట్లాడుతూ ఉన్నారు. కానీ దేవుడు అంటాడు, అల్ప విశ్వాసులారా అంటున్నాడు. ఎందుకు అవిశ్వాసంతో మాట్లాడతారు? విశ్వాసముతో ముందుకు సాగండి. దేవుని బిడ్డలారా చూడండి, జ్ఞానము లేని మాటల వైపు తిరగొద్దు. ఈ రోజున జ్ఞానము లేని మాటలుగా అనేకులు కలిపి చెరిపే బోధలు వచ్చేసాయి. మనుషులను విశ్వాసంలో పురుగొల్పడం మానేసి, మనుషులను ప్రార్థనలు నడిపించడం మానేసి కలిపి చెరిపోయే బోధలు ఎక్కువైపోయాయి. చూడండి, నేను ప్రార్థన చేస్తేనే స్వస్థత, నేను చేస్తేనే గొప్ప కార్యాలు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మనం ఎవరు అండి? మనము మన జీవితం వాక్యం ద్వారా పోలిస్తే, వాక్యంతో మనము చూసుకుంటే మన జీవితాన్ని మనం ఎంత అలుపులమో కదా. మనము గడ్డి పువ్వు లాంటి వారమట, మనము ఆవిరి వంటి వారమట, నీటి బుడగ లాంటి వారమట మన జీవితం. ఇంత స్వల్పమైన జీవితం అంటే ఎందుకెందుకు ఎగురు పడతావు? ఎందుకెందుకు ఎగిరెగురు పడుతున్నాం? మనం అల్పులమైన మన పట్ల దేవుడు దయ చూపిస్తున్నాడమ్మా, కృప చూపిస్తున్నాడు. ఆయనలో మనలో అనేక ఆపదల నుండి, అనేక ఇబ్బందుల నుండి, అనేక సమస్యల నుండి దేవుడు నిన్ను కాపాడి ఆయన నిన్ను సంరక్షిస్తూ ముందుకు నడిపిస్తున్నాడు. ఇట్టి విధంగా నువ్వు ఎందుకు ఆలోచన చేయవు? ఇట్టి విధంగా ఎందుకు నువ్వు ఆలోచన చేసి ముందుకు నడవవు? అంతేగాని ఇటువంటి విధంగా ఆలోచించకుండా అవిశ్వాసం, జ్ఞానం లేని మాటలు మాట్లాడకండి. దేవుని బిడ్డలారా, ఆయన సర్వశక్తుడని నమ్మి ముందుకు అడుగు వేయండి. ఆయన మనకు సమీపమై ఉన్న దేవుడు, ఆయన మన ప్రతి అవసరమును తీర్చు దేవుడు. ఆయన జ్ఞానము లేని మాటలు మాట్లాడొద్దు, నిరీక్షణతో కూడిన మాటలు మాట్లాడండి. దేవుని బిడ్డలారా చూడండి, జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుచున్న వీడెవడు? ఆలోచన చెరుపుతున్నారు కొంతమంది. చూడండి, మనల్ని వాక్యములోంచి లేకపోతే విశ్వాసంలోంచి మన త్రోవను తప్పించుట కొరకు సాతానుడు అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. అనేక విధాలుగా మనల్ని చూడండి తప్పు త్రోవకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మన ఆలోచన చెరుపుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నీ ఆలోచన ఎలాగుంది? ఆయన ఎవరు అంటే యెషయా గ్రంథంలో దేవుడు రాయించాడు కదా, ఆయన ఆలోచనకర్త, ఆయన సమాధానకర్త, ఆయన నిత్యుడగు తండ్రి అని రాయబడి ఉంది కదా. మరి ఆయన ఆలోచన చెప్పేవాడు, ఆయన మంచి ఆలోచన చెప్పి నిన్ను సరిదిద్దువాడు. ఆయన వైపు చూడకుండా లోకపు ఆలోచనలు ఆలోచిస్తున్నావేటి? లోకపు పోకడలను చూసి నీ ఆలోచనలు, నీ దృష్టి లోకం వైపు మళ్ళిస్తున్నావేటి? లోకం అంటది తిను, తాగు, సుఖించు అనే ఆలోచనల వైపుకు నిన్ను నడిపిస్తుంది. కానీ దేవుని ఆత్మ అంటది దేవుని కొరకు రోషంగా బ్రతుకు, నీతిగా బ్రతుకు, పరిశుద్ధతతో కలిగిన జీవితాన్ని జీవించు, దేవుని కొరకు సాక్షిగా బ్రతుకు అని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంటుంది. ఎటువైపు ఆలోచిస్తున్నావు? లోకం వైపు ఆలోచిస్తున్నావా? లోకము మనల్ని నడి సముద్రాన్ని వదిలేస్తుంది. లోకము మన నాశనానికి తీసుకువెళ్తుంది. లోకపు ఆలోచన ప్రకారం నీ జీవితాన్ని కొనసాగిస్తే మనము పతనమైపోతాం. దేవుని బిడ్డలారా, లోకపు ఆలోచనలు కాదు, దేవుని వైపు ఆలోచించండి. దేవునిలో ఉండి, దేవుని మనస్సు కలిగి, దేవుని యొక్క ఆలోచనను గ్రహించి, ఆయన చిత్తమును ఎరిగి, ఆయన చిత్తం ఏమిటో, ఆయన ఉద్దేశం ఏమిటో, ఆయన ప్రణాళిక ఏమిటో ఎరిగి ఆలోచన చేసి మాట్లాడండి. లోకపు ఆలోచన తీసివేయండి అమ్మా. కొంతమంది అంటారు, నేను ఆలోచించకుండా ఉండాలనుకుంటున్నానండి, కానీ చెడు ఆలోచనలు రాకుండా ఉండట్లేదు నా మైండ్లోకి, చెడు ఉద్దేశాలు రాకుండా ఉండట్లేదు నా మైండ్లోకి. నేను అంటాను, త్రాగుబోతు కూడా అనుకుంటాడు నేను త్రాగకూడదు, ఈరోజు మంచిగా బ్రతకాలని, కానీ తాను బానిస అయిపోయాడు వాటికి. మరి ఆ వ్యక్తిని విడిపించేవాడెవడు? ఆలోచనలు, చెడు ఆలోచనలు రాకుండా నిన్ను కాపాడేవాడెవడో అని ఆలోచన చేస్తే, దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నువ్వు మోకరించగలిగితే, దేవుని సన్నిధిలో నిన్ను నీవు ఆయనకు అప్పగించుకోగలిగితే, దేవుని బిడ్డలారా, నిన్ను నీవు
ఆయనకు సజీవ యాగముగా ఆయనకు నిన్ను ఆయన సమర్పించుకోగలిగితే తప్పకుండా నేను అంటాను, ఆ ఆశానిగ్రహం అనేది, ఆ చెడు ఆలోచనలు జయించగలిగిన శక్తి అనేది దేవుడు నీకు ఇస్తాడు. లోకపు ఆలోచనల వైపు నీ దృష్టి మళ్ళకుండా దేవుల్లో స్థిరపడటానికి దేవుడు మంచి ఆలోచన చెప్పి ఆయన నిన్ను ముందుకు నడిపిస్తాడు. దేవుని బిడ్డలారా, లోకమంతా వ్యతిరేకంగా ఉన్నా చూడండి, యోబు దేవునిలో ఎక్కడ అవిశ్వాసంతో మాట్లాడలేదో, లోకం వైపు ఆలోచన చేయలేదో. దేవుని బిడ్డలారా, మనము అటువంటి వారుగా ఉండాలి. మనం ఏంటండి, దేవుని మాట కంటే చూడండి సాతాను మాటే లేకపోతే లోకస్తుల మాటే మనకి తీయగా మధురముగా అనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణ చెప్పనా? చూడండి, అవ్వమ్మ ఆ పండు తినొద్దని దేవుడు చెబితే సాతాను వచ్చి ఆ పండు తినొచ్చు, మీరు దేవుని కంటే గొప్పవారు అవుతారని చెప్పగానే ఆ మాటలు అవ్వమ్మకి ఎలా వినపడ్డాయి? మధురముగా వినపడ్డాయేమో. అవేమో ఎప్పుడు వినలేని మాటలు, తేనె వంటి మాటలాగా వినపడ్డాయేమో. వెంటనే దేవుని మాటను మర్చిపోయి సాతాను యొక్క ఆలోచన ప్రకారం ముందుకు వెళ్ళలేదా? దేవుని బిడ్డలారా, నిజమండి, లోకపు ఆలోచనలు మధురంగా అనిపిస్తున్నాయి. నేను అంటాను, మంచి ఎప్పుడూ చేదుగానే ఉంటుంది. దేవుని మాట ఎప్పుడూ కఠినంగా అనిపించినా అది నీ మేలు కోరేది, నిన్ను బాగు చేసేది, నిన్ను సరిదిద్దేది దేవుని మాట. ఎప్పుడు చూడు కొంతమంది అంటారు నాతో, ఎవరొస్తున్నా అంటారు, చర్చికి వద్దామని ఉందండి, వచ్చిన కాడి నుంచి మేము సినిమా చూడకూడదు, అబద్ధం ఆడకూడదు, లేకపోతే మేము ఎక్కడికి వెళ్ళకూడదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అటువంటి వారికి నేను ముగింపులో ఓ మాట చెప్తున్నాను. ఇది కొంత కఠినంగా అనిపించవచ్చు మొదట్లో, కానీ దాన్ని ఆచరించి చూడు, నీ జీవితము ఎంత ఉన్నతమైన స్థాయిగా, అది ఎంత ఉన్నతమైన స్థాయికి దేవుడు తీసుకువెళ్తాడో. దేవుని బిడ్డలారా, ఈ లోకముతో మనము చూడండి, లోకస్తుల వైపు మనం పరుగులు పెట్టకుండా దేవునిలో నిలిచి ఉండు. ప్రియ యవనస్తుడా, దేవుడు కఠినస్తుడు కాదు, ఆయన ప్రేమ కలిగిన వాడు. ఈ మాటలు వింటే నువ్వు సరిదిద్దుకుంటే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థాయికి తీసుకురాబోతున్నాడు. ప్రియ యవనస్తుడా, యవనస్తురాలా, లోకం వైపు ఆలోచించుకో, డబ్బు కొరకు ఆలోచన చేయకు. ఏదేదో చేద్దామన్న లోకపు ఆలోచనల కంటే దేవుని చిత్తం వెరిగి, దేవుని ఉద్దేశములు వెరిగి, దేవుని వాక్యము ప్రకారము నీ జీవితాన్ని కట్టుకో. అప్పుడు నీవు దేవునిలో ముందుకు సాగుతావు. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా వింటున్న మీ అందరికీ తెలియపరుస్తున్నాను, దేవుని వైపు సాగండి. చెడు ఆలోచనల వైపు వద్దు, మీ ఆలోచన చెరుపుతున్న వారి వైపు వద్దు. మీ నడవడిక మీరు నడవద్దు, దేవునిలో నిలిచి ఉండండి. ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడమ్మా, నిన్ను కాపాడే దేవుడమ్మా. అయ్యా, మిమ్మల్ని ప్రేమపూర్వకంగా దేవుడు చెప్తున్నాడు, అమ్మా నేను నిన్ను కాపాడుతాను, తల్లి విడిచినా తండ్రి మరచినా నేను నిన్ను విడువను, వెడబాయనని దేవుని వాక్యం ఉంది. ఈ వాక్యము నీ జీవితంలో నెరవేరునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మహిమ కలిగిన దేవ, నీకు వందనాలు తండ్రి. ప్రభువా, మరి బిడ్డలు నీ వాక్యం విన్నారు. నిజమే, మా జీవితంలో శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, వ్యాధులు మాకు ఎదురైనప్పుడు మేము వాటి వైపు చూడక నీ వైపు చూసే కనులు మాకు దయచే నాయన. విశ్వాసముతో నీలో నిలకడగా నిలిచే కృప మాకు దయచే నాయన. ప్రభువా, నిజమే నాయన, ఈ రోజున మా ఆలోచన చెరుపు వారు ఎక్కువైపోయారు, జ్ఞానం లేని మాటలు మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోయారు. ఎవరైనా అట్టివారుగా ఉన్న ప్రభువా, ఎవరైతే వారి తప్పును ఒప్పుకొని వారు నీ వైపు తిరగాలని, ప్రభువా నీ చిత్త ప్రకారం నడవాలని ఇప్పుడు ఎవరైతే సరిదిద్దుకోవడానికి ఇష్టపడుతున్నారో వారిని సరిదిద్దు నాయన, వారిని బలపరచు నాయన, వారిని ప్రభువా నీలో ముందుకు సాగే కృప దయచేయండి నాయన. ఈ వాక్యము వింటున్న ప్రతి బిడ్డను నువ్వు దీవించమని ప్రార్థిస్తున్నాను. వారి జీవితంలో గొప్ప కార్యములు చేయండి నాయన. ఆశ్చర్యమైన నీ కార్యములు జరిగించి మేలు చేసి కృప చూపమని ఈ చిన్న ప్రార్థన, ఈ దీనుడు ప్రార్థన, ఎన్నిక లేని నా ప్రార్థన ఆలకించి అంగీకరించమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.